కొర్రబియ్యం, తొక్క మినపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అట్లా. ఇక ఇక్కడ వేగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వేస్తాను, అది మూత పెట్టాను. మూత పెడితే బాగా వేగుతాయి. ఇవి కొంచెం అవుతుంది. అట్లకి చాలా బాగుంటాయి తీయడానికి, వేయడానికి. సాంబార్ తెచ్చి దీనికి సాంబార్ కానీ చట్నీ కానీ కాంబినేషన్ బాగుంటుంది. సాంబార్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఆగాలి. ఆయిల్ ఎక్కువ వేసినా పర్లేదా? ఆయిల్ అయినా పర్లేదా అంటే, ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కొర్రబియ్యం ఎక్కువ వేసి మినపప్పు తక్కువ వేస్తే పలుచగా దోశల్లాగా వస్తాయి. మినపప్పు తక్కువ వేసి కొర్రబియ్యం ఎక్కువగా వేసుకుంటే అలా వస్తాయి. ఇలా కావాలంటే మినపప్పు ఎక్కువ, కొర్రబియ్యం తక్కువ వేసుకోవచ్చు. అంటే ఎక్కువ కొర్రబియ్యం అయితే కొంచెం టేస్ట్ అందరికీ నచ్చదు కనుక ఇలా వేస్తుంటాను. అట్లు రెడీ అయిపోయాయి, తినేయడమే.